హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు శుక్రవారం 19వ తారీఖు నిఫ్టీలోని ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ ప్లాన్ చేసామంటే ప్రీవియస్ డేస్ కూడా చూసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉండాలి. చూడండి, నిన్నటి మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో ఒక గ్యాప్ వచ్చి ఇక్కడ ఆగింది. అలాగే ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయ్యి ఇలాగ డౌన్కి వస్తున్నప్పుడు ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటూ కిందకి వచ్చింది కాబట్టి దీన్ని షార్ట్ టర్న్ అనేసి అంటారు. ఈ షార్ట్ టర్న్ కాన్సెప్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూడండి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, షార్ట్ టర్న్లో లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎండింగ్లో ఒక గ్యాప్ రావాలి. అలాగే పైనుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక గ్యాప్ రావాలి. ఈ గ్యాప్ని కవర్ చేసుకుని కిందకి రావాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటూ ఈ గ్యాప్ వచ్చిందని అంటే దీన్ని షార్ట్ టర్న్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇది అలాగే నిన్నటి ప్రీవియస్ డేస్లో హైలింగ్ గీసుకుంటూ ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ రెండు లైన్లు అయిన తర్వాత మనం లైన్లు గీయాలి. ట్రెండ్ లైన్ అయినా, హారిజాంటల్ అయినా, ఛానల్స్ అయినా, ఏవైనా 2 స్వింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ గీయాలి. మనం ఇలా గీసుకున్నాం అనుకోండి, ఈ 2 స్వింగ్స్ దగ్గరే మనకి ఇక్కడ షార్ట్ టర్న్ అనేది వచ్చింది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ కింద మనము తీసుకోవచ్చు అనమాట. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఇది ఒక ట్రెండ్ లైన్. చూడండి, ఈ ట్రెండ్ లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చి ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మనకి షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మనం ఈ షార్ట్ టర్న్ అవగానే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన స్ట్రైక్ ప్రైస్ని బట్టి కూడా మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. అంటే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా రకాలుగా కాన్సెప్ట్ని చూసుకుని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. మీకు తెలిసిన కాన్సెప్ట్స్ అనుకోని అవే కాన్సెప్ట్లు వస్తున్నాయో లేవనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ చెప్పాను. ట్రెండ్ లైన్ టచ్ చేసి కిందకి వస్తుంది. షార్ట్ టర్న్ వచ్చింది. షార్ట్ టర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అంటే 25,400, 25,450, 25,300 ఇలాగ వస్తుంటాయి స్ట్రైక్ ప్రైస్. ఈ స్ట్రైక్ ప్రైస్లకి నేను ఒక హారిజాంటల్ లైన్స్ గీసుకుని ఉంచుకున్నాను. చూడండి, కరెక్ట్గా మనకి మార్కెట్ 25,400 బ్రేక్ చేసింది. ఇక్కడ ఏమో షార్ట్ టర్న్ వచ్చింది. ఇప్పుడు లో టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి, చూడండి 25,400 దగ్గర మీకు ఇంకొక గ్యాప్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మనకి స్టాప్ లాస్ ఈ స్వింగ్ కిందకి ట్రెండ్ లైన్ పైకి కానీ ఈ పెద్ద క్యాండిల్ కిందకి కానీ పెట్టుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఈ స్వింగ్స్ కిందకి పెట్టుకోవడం. ఇప్పుడు మనకి ఎంతవరకు వస్తుంది? లెఫ్ట్ సైడ్లో ఉన్న స్వింగ్లో వరకు వస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు వస్తుంది. అంటే 25,300 వరకు వస్తుంది అనమాట. ఒక 50 పాయింట్స్ అంటే 25,350 వరకు వస్తుంది. లేకపోతే 25,300 వరకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరకు కన్ఫర్మ్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న లో ఇది కాబట్టి ఇక్కడ వరకు గ్యారంటీగా వస్తుంది. దీని తర్వాత మనం చూసుకుని మనం వెయిట్ చేయాలా, లేదంటే హోల్డ్ చేయాలా, లేకపోతే స్టాప్ లాస్ టైట్ చేయాలనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇది షార్ట్ టర్న్ అనమాట. ఇప్పుడు మామూలుగా 5 మినిట్స్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ 25,300 దగ్గర ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ వస్తుందా ఏంటి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ప్యాటర్న్ కానీ చూసుకున్నాం అనుకోండి, అంటే లోయర్ టైం ఫ్రేమ్లో పెడతాను. 1 మినిట్ చూడండి, 1 మినిట్లో పెట్టాను. 1 మినిట్లో ఏంటంటే మనకి ఎక్కువ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం డ్రా చేయడానికి, ఒక ప్యాటర్న్ రావడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. చూడండి, ఎలాగ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ 25,300 దగ్గర పైకి వెళ్ళడం, కిందకి రావడం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ వచ్చిందా, వస్తే మనం గీయగలిగేలా ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ దగ్గర నుంచి ఈ స్వింగ్ని కలుపుకుంటూ మనం లైన్ డ్రా చేసామనుకోండి, కరెక్ట్గా ఇదే స్వింగ్ దగ్గర నుంచి సెకండ్ తర్వాత థర్డ్ నుంచి కిందకి రాలేదు. అలాగే ఈ హై దగ్గర నుంచి ఇది కలుపుకుంటూ ఇలా గీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఇది బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ వెడ్జ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఈ వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత కానీ మనం ఎంట్రీ పెట్టినట్టయితే ఎంతవరకు వెళ్తుంది? ఫస్ట్ 25,350 వరకు వెళ్తుంది. ఎందుకంటే 25,300 దగ్గర ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ బ్రేక్ అయితే 25,350 దగ్గర వరకు రావచ్చు. ఇప్పుడు 5 మినిట్స్లో పెడుతున్నాను. కరెక్ట్గా 24,350 దగ్గరే మనకి ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చింది. కాబట్టి చూడండి, కరెక్ట్గా 1
స్ట్రైక్ ప్రైస్ని బట్టి 25,350 దగ్గర రిజెక్షన్స్ వస్తున్నాయి. అలాగే మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఎలక్ట్ అవ్వాలి. అంటే ఒకవేళ కానీ ఈ ప్యాటర్న్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇక్కడి నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనం టైట్ చేయడం కానీ వచ్చిన ప్రాఫిట్ని తీసుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి పైకి వెళ్ళడానికి ప్యాటర్న్ క్రియేట్ అవ్వలేదు. షార్ప్ టర్న్ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది, మిగతాది వచ్చింది. కానీ ఏంటంటే ఇది మళ్ళీ రిట్రేస్ అవుతుంది అనమాట. ఈ రిట్రేస్ అయినప్పుడు కౌంటర్ ట్రెండ్ కింద తీసుకోవచ్చు. అది ఎంతవరకు వెళ్తుందని అంటే 25,350 వరకు వెళ్తుంది. అక్కడే ఇంబ్యాలెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలక్ట్గా ఉండాలి. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.